హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేమ్ మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇమోషనల్లీ స్ట్రాంగ్గా స్టేబుల్గా ఎదుగుతున్నారా? దీపావళి అప్పుడు కాకర పువ్వొత్తులు కాలుస్తుంటాం. ఒక కాకర పువ్వొత్తుని వెలిగించాలంటే ఆల్రెడీ వెలిగిన కాకర పువ్వొత్తుతో వెలిగిస్తే చాలా ఫాస్ట్గా వెలుగుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్లో ఎదగాలనుకుంటే, గ్రోత్ కావాలి, ఎదగాలి, స్థిరపడాలి, నిలబడాలి. అది ఫినాన్షియల్గా కావచ్చు, ఇమోషనల్గా కావచ్చు, రిలేషనల్గా కావచ్చు. సక్సెస్ అవ్వాలి లేదా అయిన సక్సెస్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మనం ఎవరితో స్నేహం చేస్తే ఫాస్ట్గా ఎదగగలం. నేను లాంగ్ బ్యాక్ ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఎవరితో స్నేహం చేయకూడదు అనేది ఒక వీడియో చేసిన, చాలా వైరల్ అయింది. ఆ వీడియో నేను చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఎవరితో చేయకూడదో చెప్పాము, ఎవరితో చెయ్యాలో కూడా చెప్పాలిగా. సో ఆల్రెడీ వెలిగిన కాకర పువ్వొత్తు ఇంకొక 10 కాకర పువ్వొత్తుల్ని చాలా ఫాస్ట్గా వెలిగిస్తుంది. అదే రకంగా అటువంటి వాళ్ళు మన లైఫ్లో ఎవరు? ఒక 5గురు ఉన్నారండి. వీళ్ళతో గనక మనం స్నేహం చేస్తే మన గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ స్నేహం చేయటం అంటే అర్థం ఏంటంటే, ఫ్రెండ్షిప్ అన్న దానికి ఇక్కడ ఒక్క డెఫినేషన్ ఇచ్చి ముందుకెళ్దాం. ఏదో నార్మల్గా కాలేజీలో ఫ్రెండ్షిప్ లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం కదా, నేను ఆ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడట్లేదండి. ఇక్కడ మన బాధల్ని పంచుకోవటం, మన ఆనందాన్ని పంచుకునే వ్యక్తులు, నేను ఆ రకంగా మాట్లాడట్లేదు. నేను ఆ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడట్లా. ప్యూర్లీ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ఇది. అంటే వీళ్ళతో ఎందుకు మనం స్నేహం చేస్తున్నామా అంటే ఎదగటానికే, అంతే, ఇంకేం లేదు. వీళ్ళతో బాధలు పంచుకోవటం అదంతా ఉండదు. అది పర్సనల్ ఫ్రెండ్షిప్ అది. ఓకే అండి. సో 5 రకాల వ్యక్తులు ఎవరు, ఆర్ 5 రకాల మైండ్ సెట్స్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయకపోతే అవి మనల్ని, మన రిలేషన్షిప్స్ని, మన గ్రోత్ని, మన హెల్త్ని అన్నిటినీ డ్యామేజ్ చేస్తాయి. అందుకని మన ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ 10 days ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్తో ఉంటుంది. మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఈ ఇమోషనల్ మాస్టరీ. నవంబర్లో మళ్ళీ స్టార్ట్ అవ్వబోతోంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఎవరంటే, వీళ్ళకి మేము పెట్టుకున్న పేరు ఎనర్జీ మల్టిప్లయర్స్. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీరు పవర్ బ్యాంక్ లాంటి వాళ్ళండి. ఇప్పుడు మీ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ పెట్టుకుంటే ఏంటి, విదిన్ మినిట్స్లో అది ఛార్జ్ అవుతుంది కదా. ఎక్కడున్నా సరే మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది. వీళ్ళు అలానే మిమ్మల్ని రీఛార్జ్ చేయగలరు, మీ ఎనర్జీని మల్టిప్లై చేయగలరు. మల్టిప్లై ఏంటంటే క్వార్టర్ఫుల్ కూడా చేయగలరు వీళ్ళు. మీ ఎనర్జీకి వడ్డీ, చక్రవడ్డీ కూడా కట్టగలరు. అంటే మీరు డీమోటివేట్ అయి ఉన్నారు, మీకు ఏదో ఇబ్బంది వచ్చింది, కొంచెం మీ ఎనర్జీ తగ్గిపోయింది, మీరు కొంచెం డీమోటివేట్ అయ్యారు, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయారు మానసికంగా, నువ్వు వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఉన్నట్టుండి వెలుగు వస్తుందండి. మీ ఫేస్లో గ్లో వస్తుంది. అంటే ఫేషియల్ ఏం పుయ్యరు వీళ్ళు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక మొక్క 2-3 రోజులు నీళ్లు లేక ఎండలో వాడిపోయి ఇలా ఉంది, దానికి నీళ్లు పోసి పైన నీళ్లు చల్లితే విదిన్ కొద్దిసేపట్లోనే ఆ మొక్క మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. వీళ్ళతో ఉంటే అలానే ఉంటుందండి. వీళ్ళు మీ ఎనర్జీని మల్టిప్లై చేయగలరు. అంటే నేను ఎవరితో ఉండకూడదు అనే చోట ఎనర్జీ వ్యాంపైర్స్ అని ఒకటి చెప్పా. అంటే వాళ్ళు మీ ఎనర్జీని జలగా గనక రక్తం తాగేసినట్టు వాళ్ళు మీ ఎనర్జీని తాగేస్తారు. దానికి ఆపోజిట్ అండి వీళ్ళు. మీకు ఎనర్జీ ఇస్తారు, మిమ్మల్ని రీఛార్జ్ చేస్తారు, మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. వీళ్ళు మన పక్కన ఉండాలి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే,
మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఎదగాలనుకున్నారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎట్టున్నారు? సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారా? డీమోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారా? డీమోటివేట్ చేసే వాళ్ళందరి నుంచి పారిపోవాలి, వాళ్ళని అవాయిడ్ చేయాలి అని నేను చెప్పట్లేదండి. ఎక్కడో చోట డీమోటివేట్ చేసేవాడు ఉంటాడు. అందుకే ఈ ఎనర్జీ మల్టిప్లయర్స్ ఉంటే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఇటువంటి డిస్కరేజ్మెంట్స్, డీమోటివేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళతో ఒక్క 5 నిమిషాలు టైం స్పెండ్ చేసామా, మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్ టు నార్మల్. మీరు నన్ను అడగచ్చు, కశ్యప్ మరి బయట డిపెండ్ అవుతున్నాం కదా, ఎంతకాలం? స్టార్టింగ్లో తప్పదండి. మన ఎనర్జీని మనం మల్టిప్లై చేసుకోగలిగినంత కాలం, మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవటం నేర్చుకునేంత వరకు బయట సపోర్ట్ మనకు కావాలి. సో ఫస్ట్ ఎవరు? ఎనర్జీ మల్టిప్లయర్స్. సెకండ్ ఎవరయ్యా అంటే వీళ్ళని నేను యాక్షన్ టేకర్స్ అంటున్నాను. వాళ్ళ పేరేంటి? యాక్షన్ టేకర్స్. యాక్షన్ టేకర్స్ అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళు ఊహల్లో బతికే రకాలు కాదు. వీళ్ళు ఇవాళ ఒక పని అనుకుంటే నేను ఈ పని చేయాలి అని ఇవాళ అనుకుంటే రేపు ఎలా చేయాలి ప్లాన్ చేస్తారు. ఎల్లుండి పని చేయడం మొదలుపెట్టేస్తారండి, ఆగరు. ఏ డిసిజన్ తీసుకోవాలి తీసేసుకుంటారు, ఎవరిని కలవాలి కలుస్తారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెడతారు. యాక్షన్ టేకర్స్ వీళ్ళతో మనం స్నేహం చేయాలి. ఎందుకు చేయాలి అంటే చాలామంది ఈ రోజుల్లో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు కదా, డ్రీమ్ బిగ్ అని చెప్పారు. వాళ్ళంతా పెద్దగా ఆలోచించండి, పెద్ద పెద్ద కళలు కనండి. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఓన్లీ కళలే కంటున్నాం. ఇది చేద్దాం, అది చేద్దాం, పొడి చేద్దాం, కుమ్మేద్దాం, లాగేద్దాం, ఇంకేదో అవుతుంది. ఊహల్లో బతికితే ఊహించిన గ్రోత్ రాదండి. మనం ఎదగాలి అంటే ఏం చేస్తే ఎదుగుతామో అది చెయ్యాల్సిందే. సో అలా చేసే వాళ్ళతో మనం స్నేహం చేస్తే ఏమవుతుందంటే మనకు కూడా అది అంటుకుంటుంది. అందుకే కదండి ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఎనర్జీస్ ఆర్ కంటేజియస్. అంటే ఒకళ్ళ ఎనర్జీ మనకు అంటువ్యాధిలాగా అంటుకోబోతుంది. అంటువ్యాధి అనేది నెగిటివ్ ఏమో, కానీ అది మనకి అంటుకుంటుంది. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. ఇంకా నేనేమంటానంటే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మనం అంటించుకోవాలి. వీళ్ళు అన్ని చోట్ల దొరకరండి, అన్ని చోట్ల దొరకరు. వీళ్ళు ప్రతి చోట దొరకరు. వీళ్ళు రోడ్డు పక్కన మొలిచే గడ్డి లాంటి వాళ్ళు కాదు వీళ్ళు. కాదు, ప్రతి చోట కనపడరు వీళ్ళు. సో వీళ్ళని వెతికి పట్టుకోవాలి. అదే నెగిటివ్ థింకర్స్ అంటారా, ఓన్లీ ఊహల్లో బతికే వాళ్ళు అంటారా, లేకపోతే మీ ఎనర్జీని డ్రైన్ చేసే వాళ్ళు అంటారా, వాళ్ళు గల్లీకి కాదు రూమ్కి ఒకళ్ళు దొరుకుతారు. సో యాక్షన్ టేకర్స్ అండి. ఊహల్లో బతికితే కుదరదు, అనుకున్నది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. థర్డ్ కేటగిరీ ఎవరంటే వాల్యూ సెంటర్డ్ పీపుల్. అంటే అర్థం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య ఎలా పడితే అలా సక్సెస్ అవ్వమని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, ఎలా పడితే అలా ఎదగమని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నలుగురికి ఏమైతే నీకెందుకు, ఎట్లా సంపాదిస్తే నీకెందుకు, సంపాదించాలి ఇదే చెబుతున్నారు చాలామంది. ఇటువంటి వాళ్ళ మధ్య మన మైండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకెంత వాల్యూస్ ఉన్నా, మనకెంత ఎథిక్స్ ఉన్నా కానీ స్లోగా మన మైండ్ బ్రెయిన్ వాష్ అయిపోతుంది. అందుకే అటువంటి టైంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది వాల్యూ కాదు, ఇది ఎథికల్ కాదురా, ఇది తప్పు అని చెప్పేవాడు మన పక్కన ఉండాలండి. కశ్యప్ బిజినెస్లో ఇదంతా బాగానే ఉందిలే కానీ బిజినెస్ చేసేటప్పుడు న్యాయంగా నీతివంతంగా చేయొచ్చా? ఎందరో మహానుభావులు మన భారతదేశంలో చేశారు. రీసెంట్గా మనం ఒక వ్యక్తిని కోల్పోయాం, రతన్ టాటా గారు. ఆయన లేరా? ఉన్నారండి. వాల్యూస్తో బిజినెస్ చేయొచ్చు, ఎథిక్స్తో బిజినెస్ చేయొచ్చు, వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉంచుకొని మరీ ఎదగచ్చు. లక్షలు కాదు, కొన్ని 100 కోట్లు కూడా సంపాదించవచ్చు వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉంచుకొని. సో మనకు అది చెప్పే వాళ్ళు ఉండాలండి. వాల్యూ సెంటర్డ్ పీపుల్ అంటే వీళ్ళు ఏది చేసినా సరే వాల్యూస్గా అనుగుణంగా చేస్తారు. వీళ్ళు సంపాదిస్తారు, వీళ్ళు ఎదుగుతారు. కానీ మోసం చేసే సంపాదించాలి అన్న కాన్సెప్ట్ వీళ్ళలో ఉండదండి. అవసరమైతే ఒక రోజు డిలే అయినా పర్లేదు, మనం అనుకున్నది సాధిద్దాం. కానీ పిచ్చి పనులు చేయాల్సిన
అవసరం లేదు అని వీళ్ళ మైండ్లో గట్టిగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, వాల్యూ సెంటర్డ్ పర్సన్ మన పక్కన ఎందుకు ఉండాలంటే, సక్సెస్ అనేది, గ్రోత్ అనేది ఓవర్ నైట్ కావాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఈ 10 రూపాయలో, లక్ష రూపాయలో, 1000 రూపాయలో, లక్ష రూపాయలో సంపాదించాలన్న గోల్స్ లేవు. 100 కోట్లు సంపాదించాలన్న గోల్స్ చాలామంది పెట్టుకుంటున్నారు. కశ్యప్ 100 కోట్లు సంపాదించాలి అన్న గోల్ పెట్టుకుంటే తప్పు కాదండి. కానీ ఎంత టైంలో సంపాదించాలనుకుంటున్నారు? ఓవర్ నైట్ ఎదగాలనుకుంటున్నాం, ఓవర్ నైట్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే తొక్కేయటం మొదలు పెడుతుంటాం నలుగురిని, లేకపోతే ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుంటాం, ఏదో చెయ్యరాని పని చేస్తాం, లేకపోతే ఏదో పనికిరాని వాటికి అట్రాక్ట్ అవుతాం, ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతాం. ఇక నేను వాటి పేర్లు చెప్పక్కర్లేదు కదా. అర్థమవుతుందా? అప్పుడు పక్కన వాల్యూ సెంటర్డ్ పర్సన్ ఉంటే ఏమవుతుందంటే, వాడు ఒక దెబ్బగొట్టో, ఒక మంచి మాట చెప్పో ఆపుతాడు. 4th కేటగిరీ మనం ఇమోషనల్ మాస్టరీ అనుకున్నాం కదా ఇందాక ఒక ప్రోగ్రామ్, దానికి రిలేటెడ్ కేటగిరీ ఇదండి. కామ్ మైండెడ్ పర్సన్. వీళ్ళు కామ్ మైండ్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కామ్ మైండ్స్ అంటే వీళ్ళని నిర్వచించటానికి నేను ఒకసారి ఒక లీడర్ గురించి మాట్లాడుతూ నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నాకు ఎందుకు ఇప్పుడు ఇది గుర్తొస్తుంది. వీళ్ళని నిర్వచించాలి అంటే, ఒక సినిమాలో ఒక సాంగ్ ఉందండి. ఆ సాంగ్లో ఒక లైన్ ఉంది. లైన్ ఏంటయ్యా అంటే, తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే. అంటే నార్మల్గా తపస్సు చేయాలి అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా చాలా ప్రాపర్గా, చాలా పీస్ఫుల్గా ఉండాలి కదా. అట్లుంటేనే తపస్సు చేయగలం. అందుకే కదండి ఋషులు మహర్షులు అంతా గుహల్లో పోయి తపస్సు చేసుకునేవాళ్ళు. ఈ కామ్ మైండెడ్ పీపుల్ ఎటువంటి వాళ్ళంటే, చుట్టూ తుఫాను ఉన్నా కానీ వాళ్ళ తుఫాను మధ్యలో కూర్చొని హాయిగా ప్రశాంతంగా తపస్సు చేసుకోగలరు. అంటే అర్థం ఏంటంటే, అది బిజినెస్లో అయినా, రిలేషన్షిప్లో అయినా, ఇంట్లో అయినా, బయటైనా, ఎక్కడైనా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా సరే వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, చాలా కామ్గా, చాలా కూల్గా, ఓన్లీ సొల్యూషన్ మీద మాత్రమే ఫోకస్ చేసే మెంటాలిటీ అండి. కశ్యప్ ఈజీయా? కాదు. దానికి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇమోషనల్ మాస్టరీ 10 days అటెండ్ అయితే ఏమవుతుందంటే ఈ స్థాయికి రాగలరు. సో మనం ఆ స్థాయికి రావాలి అంటే ఆ స్థాయిలో ఉన్నవాడితో స్నేహం చేయాలి. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే కూల్ లైక్ ఏ క్యూకంబర్ అంటారు. అంటే ఒక కీరా దోసకాయ ఎంత చల్లగా ఉంటుందో వీళ్ళ మైండ్ అంత కూల్గా ఉంటుందండి. వీళ్ళు అతిగా టెన్షన్ పడరు, అతిగా భయపడరు, అతిగా కోప్పడరు, అతిగా యాంగ్జైటీకి గురవ్వరు. ఏం చెయ్యాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేసే రకాలు వీళ్ళు. అద్భుతమైన క్యాండిడేట్స్ అండి. ఒక కంపెనీలో లేకపోతే ఒక టీంలో ఇటువంటి వ్యక్తి ఒక పర్సన్ ఉన్నాడా, ఆ కంపెనీ గ్రోత్ మామూలుగా ఉండదండి. సో కామ్ మైండెడ్ పీపుల్. 5th కేటగిరీ చాలా అద్భుతమైన కేటగిరీ అండి. ఇది నేను బిజినెస్ పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నా. ఈ కేటగిరీ వాళ్ళ పేరే కొలాబొరేటర్స్. వీళ్ళు కాంపిటీటర్స్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి కాంపిటీషన్ ఎవరన్నా ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాంపిటీషన్ని తొక్కేయాలని చూడరు, లేకపోతే ఆ కాంపిటీషన్ని పక్కన పెట్టి వీళ్ళు ఎలా ఎదగాలని ఆలోచించరు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఓకే మనకు ఒక కాంపిటీటర్ ఉన్నాడు, మన కాంపిటీటర్ దగ్గర ఈ శక్తి ఉంది, నాకు ఈ శక్తి ఉంది, ఓకే ఇద్దరం కలిసి ఎలా పనిచేద్దాం. అర్థం అవుతుందా అండి? విన్ విన్ అప్రోచ్ అంటారు కదా. వీళ్ళ దగ్గర లేనివి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయిపోతారు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో కాంపిటీషన్కి పోతే వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మీరు ఏ ఫీల్డ్కి పోయినా సరే కాంపిటీషన్ ఉంది. ఎదగాలి అంటే కాంపిటీషన్ కాదండి, కొలాబొరేషన్ ఈజ్ ద ఆప్షన్. మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ఎక్కువ ఎవరైతే కొలాబొరేట్ అవుతుంటారో మన స్ట్రెంగ్స్ అవతల వాళ్ళ స్ట్రెంగ్స్ రెండు కలిపితే డబల్ అవుతాయి కదండి, ద్విగుణీకృతం అవుతాయి కదా. ఇప్పుడు మన కాంపిటీటర్ చేసేది మనం ఒక్కొక్కసారి చేయలేకపోతాం. కాంపిటీషన్లో పడి కొట్టుకునే బదులు కొలాబొరేట్ అయితే ఇద్దరూ కలిసి నడవచ్చు, ఇద్దరూ గెలవచ్చు. సో కొలాబొరేషన్ ఈజ్ ద వే ఫార్వర్డ్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెషల్లీ బిజినెస్ ప్రకారంగా నేను ఇది చెప్తున్నా. సో మనం ఎదగాలి అంటే ఈ 5 రకాల వ్యక్తులతో మనం స్నేహం చేయాల్సి ఉంటుంది. కాకుండా వీటికి ఆపోజిట్ వ్యక్తులతో కనుక స్నేహం చేస్తే ట్విస్ట్ ఏమొస్తుందంటే
మీకు తెలియకుండా మీ మీ జీవితాన్ని, మీ బిజినెస్ని మీరు నాశనం చేసుకుంటారు. కుప్పకూలేంత వరకు తెలవదు. అయ్యో, తప్పు వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేశానే అని. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అండి, పర్సనల్ ఫ్రెండ్షిప్ కాదు. మీ బాధలు షేర్ చేసుకోవటం అది కాదండి. ఇది ఓన్లీ గ్రోత్ రిలేటెడ్. సో ఈ 5గురు మీ చుట్టుపక్కల ఉన్నారా, ఒకసారి ఆలోచించండి. నెంబర్ 1, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈ 5గురులో మీరు ఎంతమంది కాగలరు అది కూడా ఆలోచించాలి. అర్థమవుతుందా? ఆల్రెడీ అయి ఉంటే అద్భుతం. మీలాంటి వాళ్ళ అవసరం సమాజానికి ఎంతో కావాలి. లేదు అనుకుంటే అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం మొదలుపెట్టండి. తర్వాత ఆ లాంగ్ జర్నీలో మీరు కూడా వాళ్ళలాగా తయారవుతారు.